హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సూపర్ డూపర్గా ఉండే చికెన్ ఫ్రై అయితే చూపిస్తానండి. చేసుకోవటం అయితే చాలా సింపుల్గా ఉంటుందని టేస్ట్ ఏమి ఉండదు అనుకోకండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సండేకి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. తిన్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అందులోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక అరదబ్బ నిమ్మరసం వేసుకొని కడుక్కోండి. చికెన్ నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1.5 స్పూన్ కల్లుప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకున్నా. మీరు కారం అయితే మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. కానీ చికెన్ లాంటి వాటిల్లోకి కారం కాస్త ఉంటేనే టేస్టీగా ఉంటుంది, లేకుంటే నీసు వాసన వస్తుందండి. సో కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి నాన్ వెజ్ రెసిపీస్, ఇంకా స్వీట్స్, స్నాక్స్ ఇలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయి ఒకటి స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని ఇలా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నూనెలో పచ్చిమిరపకాయలని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న కొలతలన్నీ కూడా కేజీ చికెన్ కండి. అలాగే మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మసాలాలైనా, నూనె అయినా, ఉల్లిపాయలైనా ఇవన్నీ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసి ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల కల్లా కూడా ఇలా చికెన్లో నుంచి నీళ్ళు ఊరడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలాగే మధ్యలో కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. 10 నిమిషాల కల్లా చికెన్లో మొత్తం నీళ్లు ఊరిపోయి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి. అలా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు అందులో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 10 మిరియాలు, ఒక అనాస పువ్వు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడిలో ఆల్రెడీ చెక్క, లవంగాలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అందుకని చెక్క, లవంగాలు వేసుకోలేదనమాట. ఒకవేళ మీరు చెక్క, లవంగాలు లేని ధనియాల పొడి అయితే కనుక ఒక చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. అలా పొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చికెన్లోని నీళ్లు కూడా ఎగిరిపోయి చికెన్ ఫ్రై అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఈ టైంలో ఒకసారి ముక్కనైతే చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. ముక్క కనుక పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లయితే ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే చికెన్ కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి. మనం ముందుగానే తీసుకునేటప్పుడే కాస్త మందంగా ఉండే ప్యాన్ తీసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్నారంటే మొత్తం అంతా ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అలాగే ఫైనల్గా ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా నేను ఉప్పు, కారం ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకున్నారంటే టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉందన్నమాట.
తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చేసుకోవటం అయితే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చికెన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీరు కూడా ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకొని కొద్దిగా రసం పెట్టుకొని తిన్నామంటే సూపర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.